హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. హౌ ఆర్ యూ అండి? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో అందరూ బాగుండాలి. మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు ఉండాలండి. మీ లైఫ్లో మీరు ఏది కోరుకున్నా కూడా ప్రతిదీ కూడా జరగాలని చెప్పి నేను యూనివర్స్ని కోరుకుంటున్నాను. ఈరోజు రీడింగ్లో ఇది కంప్లీట్లీ లవర్స్ రీడింగ్ అండి. ఈ వీడియోలో మీకు కంప్లీట్గా లవర్స్కి సంబంధించిన రీడింగ్. సో ఇది లవర్స్ అని అంటే మీరు ఎవరైనా ఉండొచ్చండి. మీరు ఎవరినైనా లవ్ చేస్తున్నారు, ఇష్టపడుతున్నారు. సో ఆ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అండి ఇది. సో మీరు ఎవరు మీకు ఒకవేళ ఇది ఎవరు వాచ్ చేస్తున్న ఈ వీడియో మీకు గనక రెజనేట్ అవుతే ఇది మీ రీడింగ్ అని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి, మీ లవ్ రీడింగ్ రిలేషన్షిప్కి సంబంధించి రీడింగ్ తీసుకోవాలన్నా మీరు టారో రీడింగ్ ద్వారా మీకు సంబంధించిన పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు దీంట్లో నేను మీకు తమ్నైల్లో చెప్పినట్టుగా మీరు లవ్ చేస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మిమ్మల్ని నిజంగానే ట్రూ లవ్ ఉందా, మీ ఇద్దరి మధ్యలో ఒక ట్రూ బంధం అంటే ట్రూ లవ్ అనేది ఉందా, అంటే ఆ పర్సన్ మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ పర్సన్ నిజంగానే మిమ్మల్ని లవ్ చేస్తున్నారా, లేదనంటే మిమ్మల్ని చీట్ చేస్తున్నారా. సో మీ లవ్ అనేది చీటింగ్ అంటే మీకు తెలియకుండా వాళ్ళు ఏమైనా మళ్ళీ వేరే వాళ్ళతో ఏమైనా రిలేషన్షిప్లో ఉన్నారా, ఈ 3 క్వశ్చన్స్కి మీకు నేను ఈ రీడింగ్ ద్వారా ఆన్సర్ చెప్తాను. ఈ యూనివర్స్ ద్వారా వచ్చే ఆన్సర్స్ ద్వారా మీకు నేను రీడింగ్ అనేది ఇస్తున్నానండి. సో ఫస్ట్ క్వశ్చన్ నాది ఏంటి అని అంటే, మీరు ఆల్రెడీ లవ్లో ఉన్నారు, మీరు ఒక పర్సన్ని నమ్మారు, మీరు ఆ పర్సన్ని ఇష్టపడ్డారు. అయితే ఆ పర్సన్ మీతో నిజంగా జెన్యున్గానే ఉన్నారా లేదా, మీ లవ్ జెన్యున్ అంటే మీరైతే చాలా జెన్యున్గా లవ్ చేస్తున్నారు, ఇష్టపడుతున్నారు ఆ పర్సన్ని. మరి అదే సేమ్ ఫీలింగ్స్ మరి మీ ఆ పర్సన్ కూడా చూపిస్తున్నారు మీకు ఫిజికల్గా, అంటే మీరు చూస్తే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ద్వారా, వాళ్ళ బిహేవియర్ ద్వారా, వాళ్ళతో మీరు ఉన్నప్పుడు, తిరిగినప్పుడు, లేకపోతే మీరు వాళ్ళతో ఆ, ఎక్కువ టైం స్పెండ్ చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే ఆ పర్సన్ మిమ్మల్ని చాలా ట్రూగా లవ్ చేస్తున్నారు, ఇన్నర్గా చాలా మిమ్మల్ని ఒక సోల్మేట్గా ఫీల్ అవుతున్నారని చెప్పి మీరు అనుకుంటున్నారు. అయితే అది ఎంతవరకు నిజము అనేది మనము యూనివర్స్ ద్వారా ఈ రీడింగ్లో తెలుసుకుందామండి. మీ లవ్ అనేది ట్రూ లవ్వా లేదా అనేది ఫస్ట్ మనము ఆన్సర్ అనేది చూద్దాం. ఓకే. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఇష్టపడే పర్సన్, ప్రేమించే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ వాళ్ళు నిజంగానే జెన్యున్ పర్సనా, అంటే ట్రూ లవ్ చేస్తున్నారా, వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని నిజంగానే ట్రూగానే వాళ్ళు లవ్ చేస్తున్నారా లేదా, ప్లీజ్ నాకు కరెక్ట్గా ఆన్సర్ చేయండి యూనివర్స్. చూద్దామండి మీ లవ్లో ఎంత నిజాయితీ ఉంది, మీ పార్ట్నర్ లవ్లో ఎంత నిజాయితీ ఉంది అనేది మనము ఈ రీడింగ్ ద్వారా చెక్ చేద్దాం. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్ అండ్ వాళ్ళ పార్ట్నర్. సో వాళ్ళ పార్ట్నర్ నిజంగానే వీళ్ళని ట్రూ లవ్ చేస్తున్నారా, జెన్యున్ పర్సనేనా అసలు. ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి, మీరు చూసేవాళ్ళు మేల్ కానీ ఫీమేల్ కానీ, అండ్ మీ పర్సన్, మీరు ప్రేమించే పర్సన్ మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రీడింగ్ని మీరు రెజనేట్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో నేను కార్డ్స్ చూపిస్తానండి, కొంచెం ఒక 2 మినిట్స్, ఇదొక కార్డ్ తీస్తే అయిపోతుంది. సో ఇక్కడ మీకు కార్డ్స్ అన్ని కూడా నేను ఆల్రెడీ రివీల్ తీసేసానండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మనది, మీ పర్సన్ జెన్యున్ పర్సనా, ట్రూ పర్సనా కాదా, అంటే మీ లవ్ ట్రూవా కాదా అనేది మనము తెలుసుకోవడం కోసం ఈ రీడింగ్ అనేది తీస్తున్నాం. ఓకేనా? సో లెట్స్ చెక్. సో మీ పర్సన్ మీ నిజంగా జెన్యున్ పర్సనా లేదా ఏంటి అనేది మనము చూద్దాం. సో ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చిందండి ఫస్ట్. ఇక్కడ ఇది ఒకటి స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది. నేను ఒక్కొక్క కార్డ్ చూపించి తర్వాత మీకు రీడింగ్ ఇస్తాను. అండ్ ఇది వచ్చేసి మీకు ఏస్ ఆఫ్ వ్యాండ్స్. ఓకే, ఏస్ ఆఫ్ వ్యాండ్స్. అండ్ ఇక్కడ మీరు ఇది ద వరల్డ్ కార్డ్ వచ్చిందండి. ఓకే, ద వరల్డ్ కార్డ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 10 ఆఫ్ కప్స్, ఇక్కడ 10 ఆఫ్ కప్స్ కూడా వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ మీకు 3 ఆఫ్ కప్స్ కూడా వచ్చింది. ఓకే, దెన్ ఇక్కడ నైట్ ఆఫ్ స్వార్డ్స్. అయితే ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీరు ఇష్టపడే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే, వీళ్ళు చాలా ప్యాషనేట్ పర్సన్ అండి. చాలా ప్యాషనేట్గా ఉంటారు అండ్ చాలా జెన్యున్ పర్సన్. అండ్ ఏదైనా సరే వీళ్ళు అనుకున్నారంటే అది సాధించడానికి ప్రయత్నిస్తారు మ్యాక్సిమం. అండ్ వీళ్ళు క్యారియర్లో కానివ్వండి, లేకపోతే మీతో రిలేషన్షిప్లో కానీ ఏదైనా సరే చాలా ట్రూగానే ఉన్న పర్సన్ అండి. అంటే ఒక కింగ్ కైండ్ ఆఫ్ పర్సన్. అండ్ కొంచెం వీళ్ళు చాలా షార్ప్ పర్సన్ అండి. క్విక్ డెసిషన్స్ అనేది వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే కొద్దిమంది మీ పార్ట్నర్లలో, అంటే మీరు ఇష్టపడే పర్సన్లో వీళ్ళు ఏదైనా సరే స్టెప్ వేయడానికి అస్సలు వెనక్కి పోరండి. వాళ్ళు ఇష్టపడ్డారు అని అంటే తప్పకుండా అది
జరిగేదాకా జరిగేలాగా చూసుకునే పర్సన్. అండ్ వీళ్ళు కంప్లీట్లీ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అండి. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అని అంటే మీకు ఏదేదైతే ఏ విధంగానైనా సరే మీ మనసు గెలుచుకోవడానికి, మిమ్మల్ని హ్యాపీగా ఉంచడం కోసం వాళ్ళు ఏదైనా చేయడానికి రెడీగా ఉండే పర్సన్ అండి. అయితే ఇక్కడ ఆహ్, మీరు ఇక్కడ 3 ఆఫ్ కప్స్ వచ్చింది. ఇక్కడ 3 ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మీరు మీ పార్ట్నర్‌కి మధ్యలో ఎంతమందైనా ఫ్రెండ్స్ ఉండొచ్చండి. ఎవరైనా కొలీగ్స్ ఉండొచ్చు, లేకపోతే ఫ్యామిలీ ఉండొచ్చు, రిలేటివ్స్ ఉండొచ్చు. ఎవరున్నా సరే వాళ్ళతో మీ పార్ట్నర్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్‌కి కూడా వాళ్ళు అంతే ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. అందరితో కూడా ఒక హ్యాపీగా ఉండాలి, జాయ్‌గా ఉండాలి, అందరినీ హ్యాపీగా ఉంచాలి అనుకునే నేచర్ ఉన్న పర్సన్ మీ పార్ట్నర్. అండ్ మీతో ఎప్పుడున్నా కూడా వాళ్ళొక సెలబ్రేషన్ మూమెంట్ అంటే చాలా హ్యాపీగా కూడా ఉంటారండి. అండ్ ఇక్కడ ఇంకోటి మీ పార్ట్నర్ అండి ఇక్కడ జడ్జిమెంట్ పవర్ కూడా ఉంది మీ పార్ట్నర్‌కి. ఎలా అంటే ఇక్కడ వీళ్ళు ఎంతమందిలో ఉన్నా కూడా, ఎంతమందిని వాళ్ళ చుట్టూ ఉన్నా కూడా ఇది మేల్ ఆర్ ఫీమేల్ అండి. ఫీమేల్ అన్నారు కదని చెప్పేసి ఇది మేల్‌కి మాత్రమే రీడింగ్ కాదు. ఆర్ ఫీమేల్‌కి మాత్రమే రీడింగ్ కాదు. ఓకేనా? మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే వాచ్ చేస్తున్నారో మీ పార్ట్నర్‌కి సంబంధించిన రీడింగ్ ఇది. అయితే ఇక్కడ మీ పార్ట్నర్ అండి ఎంతమంది అందగత్తెలు ఉన్నా అంటే ఎంతమంది వాళ్ళ చుట్టూ వాళ్ళని ఇంప్రెస్ చేసే పర్సన్స్ ఉన్నా కూడా, వాళ్ళు మీకంటే కూడా ఇంకా బాగా ఉన్నా, వాళ్ళ మీకంటే కూడా ఇంకా అన్ని రకాలుగా వాళ్ళు మీకన్నా ఎక్కువ ఉన్నా సరే, వాళ్ళు మిమ్మల్నే హార్ట్‌ఫుల్‌గా ఇష్టపడుతున్నారు. సో, అందరికంటే కూడా మీరే వాళ్ళకి ఎక్కువగా వాళ్ళు ఫీల్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి. అండ్ ఇక్కడ మీ పార్ట్నర్ అయితే ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అంటే వాళ్ళు మీ లైఫ్‌లోకి రావడానికి ఉద్దేశ్యం ఏంటి అనంటే, మిమ్మల్ని ఒక మీకొక మీకు గాని మీ పార్ట్నర్ సారీ మీరు మిమ్మల్ని ఒక మంచి మీకొక మంచి లైఫ్ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు అనుకోవడం అయితే జరుగుతుంది. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అంటే మీతో ఒక మంచి జర్నీ చేయాలని, మీతో లైఫ్ టైమ్ ఉండాలని చెప్పేసి మీతో ఒక మంచి డ్రీమ్ ఊహించుకుంటున్నారండి. మీతో ఉంటే జీవితం చాలా బావుంటుందని చెప్పేసి వీళ్ళు ఊహించుకుంటున్నారు. ట్రూ పర్సన్ కూడానండి. అండ్ ఇక్కడైతే స్ట్రెంగ్త్ కార్డ్ కూడా వచ్చింది. ఇక్కడ మీ పర్సన్ చాలా కష్టపడే నేచర్ ఉన్న పర్సన్ అండి. అండ్ ఎంత కష్టమైనా సరే మీకు సంబంధించిన వరకు మిమ్మల్ని హ్యాపీగా ఉంచడం కోసం వీళ్ళు ఎంత కష్టాలైనా పడడానికి రెడీగా ఉంటారు. అండ్ కెరీర్‌లోనైనా సరే, ఫైనాన్షియల్‌గా అయినా సరే, వీళ్ళు అన్ని రకాలుగా గూడా చాలా కష్టపడే నేచర్ ఉన్న పర్సన్ అండి. అంటే ఎంత కష్టాలొచ్చినా కూడా దాన్ని హ్యాపీగా నవ్వుతూ స్వీకరించే టైప్ ఆఫ్ పర్సన్ మీ పర్సన్. సో, ఈ పర్సన్ అయితే కంప్లీట్‌గా ఒక జెన్యూన్ పర్సన్ లాగానే కనిపిస్తున్నారండి. అండ్ వీళ్ళు ఫైటింగ్ నేచర్ గూడా అండి. వీళ్ళు మీ ప్రేమ కోసం వాళ్ళు ఫైట్ కూడా చేస్తారండి. అంటే మీ గురించి వాళ్ళు ఫైట్ చేస్తారు కూడా. ఫైట్ చేస్తారు. మీ గురించి అంటే మీ సైడే వీళ్ళు మాట్లాడే టైప్ ఆఫ్ పర్సన్ అండి మీ పర్సన్. సో, కంప్లీట్‌గా ఓవరాల్‌గా మనం చూస్తే మాత్రం ఇక్కడ మీ పార్ట్నర్ ఎవరైతే మీరు నమ్ముతున్నారో వాళ్ళ ప్రేమ నిజమైందా లేదా అని అడిగితే మాత్రం మీకు యూనివర్స్ నుంచి వచ్చిన ఈ కార్డ్స్ ద్వారా వచ్చిన ఆన్సర్ ఏంటంటే మీ పార్ట్నర్, మీ పర్సన్, మీ లవర్ ఓకే మీరు ఇష్టపడే పర్సన్ ఖచ్చితంగా ఒక జెన్యూన్ పర్సన్ అండ్ డైనమిక్ పర్సన్ అని కూడా మీరు అనుకోవచ్చండి. ఓకేనా? సో మిమ్మల్ని మాత్రం వాళ్ళు మ్యారేజ్ కూడా చేసుకోవాలని అనుకుంటున్నారు. సారీ అండి నేను ఒక కార్డు మిస్ చేసేసాను మీకు. నేను ఇది చెప్తూ దాంట్లో మిస్ చేసేసాను. అది యాక్చువల్‌గా అదేంటంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారండి. ట్రూగానే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో, ఇందులో కలిసిపోయాయండి కార్డ్స్. ఐయామ్ రియల్లీ సారీ. ఎనీవేస్ నేను చెప్తున్నాను కదా! ఆ కార్డ్‌లో మీనింగ్ ఏంటంటే మిమ్మల్ని వాళ్ళు పెళ్లి చేసుకోవాలని చెప్పేసి చాలా స్ట్రాంగ్‌గా కోరుకుంటున్నారు. అంటే జెన్యూన్ పర్సన్ అండి. ట్రూ పర్సన్. పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ట్రూ పర్సన్. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే మీ లైఫ్‌లోకి వచ్చారు. ఓకే. ఇక్కడ పైన ఉంది చూడండి. సో, ఇక్కడ ట్రూ లవ్. ట్రూగా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మీరు గానీ, మీ పార్ట్నర్ గానీ, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. ఓకే. ఇది అయితే ట్రూ అండి. మీ లవ్ అయితే కంప్లీట్‌లీ ట్రూ. అంటే మీ పర్సన్ కంప్లీట్‌లీ జెన్యూన్ పర్సన్, ట్రూ పర్సన్. ఓకే. దీంట్లో ఎలాంటి సందేహం లేదండి. ఇంకా మిమ్మల్ని చీట్ చేస్తున్నారా అనంటే ఆ క్వెషన్‌కి నేను ఆన్సర్ ఎలా చెప్పాలి? ఎందుకంటే ఆ పర్సన్ కంప్లీట్‌గా ఒక జెన్యూన్ పర్సన్ అండి. అయితే ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందో తెలీదు గదా! ప్రస్తుతం అయితే వాళ్ళ ఉద్దేశాలైతే ఇలా ఉన్నాయి. సో, మనకి ఫ్యూచర్‌లో మరి ఎలా ఉంటుందనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రస్తుతం అయితే వీళ్ళ పర్సనాలిటీ మనం చెక్ చేసినప్పుడు ఈ పర్సన్ జెన్యూన్ పర్సన్ అని, వాళ్ళు రియల్‌గానే మిమ్మల్ని ట్రూగా ప్రస్తుతం అయితే లవ్ చేస్తున్నారనేది అయితే చాలా క్లియర్. అయితే ఫ్యూచర్ రీడింగ్ కూడా తీసుకోవడం ఇంపార్టెంట్. సో, ఫ్యూచర్‌లో మరి మీ పర్సన్ నిజంగానే జెన్యూన్‌గానే ఇదే జెన్యూనిటీ మెయింటైన్ చేస్తారా? మరి వీళ్ళ లైఫ్ మీ లైఫ్ ఇద్దరిది కూడా ఇంతే ట్రూగా ఉంటుందా ముందు ముందు? ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా ప్రేమలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా జెన్యూన్‌గా, చాలా ఇష్టపడి
మీ గురించి వాళ్ళు ఏదైనా చేసి కొండ మీద కోతినైనా తీసుకొచ్చి ఇచ్చే టైప్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. అదే ఇక్కడ కూడా మనకి రీడింగ్లో కూడా కనిపిస్తుంది. మీరు కొంచెం 2 రకాలుగా ఆలోచించాలి కదా, కాయిన్కి 2 సైడ్స్ కూడా ఆలోచించాలి. సో మరి మీకు ఫ్యూచర్లో ఏమైనా చీట్ చేస్తారా? మరి వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఏమైనా మిమ్మల్ని ఫ్యూచర్లో చీట్ చేస్తారా, అంటే మోసం ఏమైనా చేస్తారా అనేది కూడా చెక్ చేద్దామండి. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి, అండ్ వీడియో వాచ్ చేయబోతున్నారో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి, అండ్ వాళ్ళ పార్ట్నర్, వాళ్ళ లవర్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. మరి వీళ్ళ పార్ట్నర్ మోసం చేస్తారా ఫ్యూచర్లో? ప్రస్తుతం అయితే చాలా ఇష్టపడుతున్నారు, ఫ్యూచర్లో ఏమైనా మోసం చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఫ్యూచర్లో వీళ్ళు ఏమైనా మోసం చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ప్లీజ్ నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. వీళ్ళని ఏమైనా ఫ్యూచర్లో చీట్ చేస్తారా? ఫైనల్గా షఫిల్ చేస్తానండి ఒక్కసారి. సో వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫ్యూచర్లో ఏమైనా మోసం చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా వీళ్ళని? లేదంటే ఇప్పుడు ఎంత ట్రూగా ఉన్నారో అలాగే ఉంటారా ఫ్యూచర్లో కూడా? ఇది జనరల్ రీడింగ్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి, టైమ్లెస్ రీడింగ్. సో మీరు ఒకటే అర్థం చేసుకోండి, మీ లైఫ్కి సంబంధించి కనుక మీకు రీడింగ్ కావాలంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు సంబంధించిన రీడింగ్ పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది. ఇక్కడ ఫ్యూచర్లో ఏమవుతుందంటే అండి, మీ డ్రీమ్ పార్ట్నర్ పెళ్ళి కూడా జరుగుతుందండి కొద్దిమందికి. సో ఇక్కడైతే సంథింగ్ ఏదో జరగబోతుంది కొద్దిమందికి అండి. ఇక్కడైతే మీ పార్ట్నర్ మీ డ్రీమ్ పార్ట్నర్, మీ ఇష్టపడే పర్సన్, మీ లవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని జెన్యున్గానే లవ్ చేసి మిమ్మల్ని మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నారండి ఫ్యూచర్లో. ఇది ఈ రీడింగ్ ఏదైతే నేను ఇప్పుడు ఇస్తున్నానో ఇది 70 to 80% మాత్రమే రెజొనేట్ అవుతుందండి ఫ్యూచర్లో. ఎందుకంటే ఇది కలెక్టివ్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కాబట్టి ఫ్యూచర్లో ఇది కనెక్షన్ అనేది 60 to 70%, మ్యాక్స్ 80% వరకు ఖచ్చితంగా రెజొనేట్ అవుతుంది. సో మీ డ్రీమ్ పార్ట్నర్ని మీరు పెళ్లి చేసుకోబోతున్నారు ఫ్యూచర్లో. ఇక్కడ మీకు జస్టిస్ కూడా వచ్చిందండి. జస్టిస్ అని అంటే గాడ్ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉన్నట్టే లెక్క. అంటే గాడ్ కూడా మీకు మీ ఇద్దరి ప్రేమని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇక్కడ నైట్ ఆఫ్ స్వాట్స్, మీ పార్ట్నర్ యాక్షన్ అంతకుముందు కూడా మనకు వచ్చింది కదా. సో మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఫ్యూచర్లో ఖచ్చితంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, ముందుకెళ్తారు. వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు సమకూరుస్తారు. ఇక్కడ మీరు లైఫ్ టైం ఆనందంగా ఉండాలని, హ్యాపీగా ఉండాలని ఒకరికొకరు ప్రామిస్ చేసుకుంటారు, అండ్ అలాగే ఆనందంగా కూడా మీరు గడుపుతారండి. అయితే కొంచెం ఎక్కడో జగిల్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్యూచర్లో మీకు కానీ మీ పార్ట్నర్కి కానీ ఎవరికైనా ఉండొచ్చండి. అండ్ కొద్దిమంది లైఫ్లో ఉండండి. సో కొద్దిమంది లైఫ్లలో అయితే కొంచెం ఇబ్బందులు అయితే తలెత్తబోతున్నాయి ఫ్యూచర్లో. కొద్దిమందికి అయితే ఒంటరిగా అవ్వబోతున్నారండి. అంటే మళ్ళీ మేబీ మీకు మీ పార్ట్నర్కి ఒక సపరేషన్ అనేది కూడా ఉండబోతుంది. అంటే మీ పార్ట్నర్ మేబీ మిమ్మల్ని ఒంటరిగా చేయడమో, లేకపోతే మీరు మీ పార్ట్నర్ని ఒంటరిగా చేయడం అనేది జరుగుతుంది. ఇంకా కొద్దిమంది అయితే మ్యారేజ్ చేసుకొని మాత్రం ఖచ్చితంగా పిల్లలతో వాళ్ళతో హ్యాపీగానే ఉంటారు. ఫైనాన్షియల్గా కానీ, క్యారియర్ పరంగా కానివ్వండి, రిలేషన్షిప్ పరంగా కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో కూడా మీరు చాలా ఆనందమైన జీవితాన్ని గడుపుతారు. కొద్దిమంది జీవితంలో మాత్రం దూరమయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అందుకనే నేను చెప్తున్నానండి, పర్సనల్ రీడింగ్ తీసుకోండి. సో పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక మీకు సంబంధించిన మీ లవ్ రీడింగ్ అనేది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చీటింగ్ అనేదండి జరుగుతుందా అనంటే జగిలవ్వడం జరుగుతుంది అని అంటే కొద్దిమంది జీవితాలలో కొన్ని అప్ అండ్ డౌన్స్ అయితే రాబోతున్నాయండి. అది తక్కువ మందికి, ఎక్కువ మందికి మాత్రం హ్యాపీ లైఫ్ అనేది ఉంది. ఓకే, సో మళ్ళీ ఇది చీటింగ్ అనేది మీకు క్లియర్ అయిపోయిందండి. జగిల్ అవుతారు అని అంటే అక్కడ సిచ్యువేషన్స్ ఏవో మీకు తేడాలు వస్తున్నాయి. సో మళ్ళీ ఈ ప్రస్తుతము ఇప్పుడు మిమ్మల్ని ట్రూగా లవ్ చేస్తున్నారు కొద్దిమంది. మరి ఫ్యూచర్లో ఇదే ట్రూనెస్తో ఉంటారా, లేకపోతే ఇంకెవరినైనా పర్సన్ వీళ్ళ లైఫ్లోకి తెచ్చుకుంటారా? అంటే థర్డ్ పార్టీ ఎవరైనా ఎంటర్ అవుతారా మీ జీవితంలో కానీ, మీ పార్ట్నర్ జీవితంలో కానీ? చూడండి, ఇక్కడ థర్డ్ పార్టీ ఎంటర్ అవ్వడం అని అంటే నథింగ్ బట్ వేరే వాళ్ళు మీ పార్ట్నర్ని వాళ్ళ లైఫ్లోకి తీసుకోవడం అండి. సో ఇక్కడ థర్డ్ పార్టీ అని అంటే మోస్ట్లీ ఎవరైనా ఉండొచ్చు. సో ఈ థర్డ్ పార్టీ అనేది ఎవరైనా ఉండొచ్చు. సో మీ లైఫ్లో అయినా థర్డ్ పార్టీ రావచ్చు, లేకపోతే వాళ్ళ లైఫ్లో అయినా థర్డ్ పార్టీ రావచ్చు. సో ఇక్కడ మీ పార్ట్నర్ కనుక ఒక జెన్యున్ పర్సనే ఉన్నాడు, చాలా డైనమిక్ పర్సన్ అండ్ చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్ కూడా ఉన్నారు కొద్దిమంది. సో ఎవరైనా వీళ్ళ నేచర్ నచ్చి కూడా వీళ్ళకి దగ్గర అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? మరి వీళ్ళ థర్డ్ పార్టీ ఎవరైనా ఎంటర్ అవుతారా వీళ్ళ లైఫ్లో? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. ఎవరైతే వాచ్ చేస్తారో ఈ వీడియోని వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి, వాళ్ళ పార్ట్నర్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. ఫ్యూచర్లో వీళ్ళిద్దరి మధ్యలో థర్డ్ పార్టీ ఎవరైనా ఎంటర్ అవుతారా? మరి వీళ్ళ జీవితంలో కొద్దిమంది ఒంటరిగా మిగిలబోతున్నారు. సో కొద్దిమంది అయితే హ్యాపీగానే ఉండబోతున్నారు. బట్ స్టిల్ వీళ్ళ లైఫ్లో ఇంకేమైనా డిస్టర్బెన్సెస్
థర్డ్ పార్టీ అనే ఎవరైనా ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. చూద్దామండి మరి మీ లైఫ్లోకి ఫ్యూచర్లో ఒకవేళ మ్యారేజ్ జరిగి మీరు కనుక ఉంటే మళ్ళీ మీ లైఫ్లోకి ఎవరైనా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? స్ట్రక్ ఎనర్జీ ఇక్కడ జగిల్ వచ్చింది, మళ్ళీ స్ట్రక్ ఎనర్జీ కూడా వచ్చిందండి, బ్యాండ్స్ కూడా వచ్చింది, మెజిషియన్ కార్డ్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ మోస్ట్లీ అండి మీ లైఫ్లో కొద్దిమంది లైఫ్లో అయితే సపరేషన్ అయితే కనిపిస్తుందండి. అంటే ఒకవేళ మ్యారేజ్ జరిగిన తర్వాత కూడా సపరేషన్ అయితే కనిపిస్తుందండి. కొంచెం డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్ కనిపిస్తుంది. మోస్ట్లీ మీ పార్ట్నర్ అబ్రాడ్ వెళ్ళడమో, లేకపోతే మీరు అబ్రాడ్ వెళ్ళడమో, లేకపోతే మీరు మీ పార్ట్నర్కి కొన్ని మనస్పర్ధలు జరిగి మీరు సపరేషన్ అవ్వడమో, సంథింగ్ ఏదో ఫ్యూచర్లో అయితే జరగబోతుంది. అందరికీ కాదండి, ఇది ఎవరికి రెజనేట్ అవుతుందో వాళ్ళకేనండి ఇది. అందుకని మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక మీకు పర్ఫెక్ట్ రీడింగ్ వస్తుంది. కొద్ది మేజర్గా మాత్రం మిస్అండర్స్టాండింగ్స్ అయితే మీకు ఫ్యూచర్లో రాబోతున్నాయి ఆఫ్టర్ మ్యారేజ్. ఇక్కడైతే మళ్ళీ నైన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందంటే మిమ్మల్ని భారంగా ఫీల్ అవ్వడం జరుగుతుంది మీ పార్ట్నర్. మీరు కానీ మీ పార్ట్నర్ కానీ మీరు కూడా ఆడుకోవచ్చండి. ప్రస్తుతం మీరు కూడా హ్యాపీగానే ఉండొచ్చు, బట్ ఫ్యూచర్లో మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఈ బరువు బాధ్యతలుగా మోయలేక మిమ్మల్ని వాళ్ళు భారంగా ఫీల్ అవ్వడము, మీరు వాళ్ళని భారంగా ఫీల్ అవ్వడము, అంటే ఇంకా మన వల్ల కాదు, మనము ఈ లైఫ్లో మనం ఒదగలేము, లేకపోతే మనం ఏమంటారండి అండర్స్టాండింగ్ అనేది లేదు, ట్రస్ట్ ఇష్యూస్ ఏమైనా రావడము, ఇలాంటివన్నిటి వల్ల భారంగా ఈ బాధ్యతలను, ఈ రెస్పాన్సిబిలిటీస్ని ఫీల్ అవ్వడం, వాళ్ళు భారంగా ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది, మీరు కానీ మీ పార్ట్నర్ కానీ. అండ్ ఇక్కడైతే వెయిటింగ్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ సపరేషన్ ఉంది కాబట్టి వెయిటింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. అలాగే స్టక్ ఎనర్జీ కూడా కనపడుతుందండి. ఫ్యూచర్లో మీరు ఒకవేళ వాళ్ళతో ఇబ్బందులు పడ్డా కూడా ఉండాలా ఈ రిలేషన్షిప్లో, లేకపోతే మూవ్ ఆన్ అయిపోవాలని చెప్పేసి ఒక స్టక్ ఎనర్జీ, ఎమోషనల్గా మీరు కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఫ్యూచర్ గురించి కూడా మీరు బాధపడటం కూడా జరుగుతుందండి. ఫ్యూచర్లో ఎలా ఉంటుందా, మళ్ళీ రిలేషన్షిప్ అనేది బాగుంటుందా లేదా అనేది మీరు ఆలోచించడం కూడా జరుగుతుంది. ఇంకా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే ఎక్కువగా కనిపించట్లేదు. ఓన్లీ మోస్ట్లీ మీకు మిస్అండర్స్టాండింగ్స్, ఈగో ఇష్యూస్, ట్రస్ట్ ఇష్యూస్, ఇలాంటి వాటి వల్ల కూడా కొంచెం మీకు డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాండ్స్, ఇక్కడైతే ఫెమినైన్ ఎనర్జీస్ అయితే బాగా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎందుకంటే మీరు మీ పార్ట్నర్ని మిస్ అవ్వడం జరుగుతుందండి. మీ పార్ట్నర్ ప్రేమను మిస్ అవ్వడము, వాళ్ళ రొమాంటిక్ మూమెంట్స్ మిస్ అవ్వడము, వాళ్ళతో కనెక్ట్ అయిన ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ అనేవి మిస్ అవ్వడం అయితే జరుగుతుంది. వాటిని తలుచుకుంటూ మీరు బాధపడటం కూడా జరుగుతుంది కొన్ని సిచ్యువేషన్స్లలో. ఇక్కడ కంప్లీట్గా మీ లైఫ్లో మీ పార్ట్నర్తో చాలా ఇబ్బందులు పడి మీరు నేను ఇలాగ నెగిటివ్గా రీడింగ్ ఇస్తున్నానని మీరు బాధపడద్దండి. ఎందుకంటే నాకు రీడింగ్లో ఏది వస్తుందో నేను అదే చెప్తున్నాను. ఏవైతే కార్డ్స్ వస్తున్నాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడమే నా యాజ్ ఎ టారో రీడర్ నా డ్యూటీ అండి. సో ఏది వచ్చినా కూడా నేను చెప్పడమే నా రెస్పాన్సిబిలిటీ. సో ఇక్కడైతే మీరు మీ మీరు లైఫ్ రిలేషన్షిప్స్ వల్ల చాలా అంటే చాలా డౌన్ టు ఎర్త్, ఇంకా నేను భరించలేను అన్న స్టేజ్ దాకా మీరు వెళ్ళిపోతారు. చివరికి ఒక మెజిషియన్ కార్డ్ వచ్చిందండి. అంటే ఇక్కడ మీ రిలేషన్షిప్లో మీరు ఒక స్ట్రాంగ్ డెసిజన్ అనేది కూడా తీసుకోపోతారు ఫ్యూచర్లో. ఒక మేజర్ చేంజెస్ మీ లైఫ్లో కూడా, ఇద్దరి లైఫ్లో కూడా జరుగుతాయండి. ఓకే, సో ఇవన్నీ కూడా ఫ్యూచర్లో వచ్చిన తర్వాత మాత్రమే మీకు అర్థమవుతుందండి ఏం ఇష్యూస్ ఏం నడుస్తాయి ఏంటి అని. కాకపోతే మీ పర్సన్ జెన్యున్ పర్సనే, అన్ని రకాలుగా కూడా ఓకేనండి మీ పర్సన్ నుంచి. అయితే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే ఇద్దరు కూడా కోరుకొని దగ్గర అవుతారు. ఓకే, మీరు మీ ప్రేమని, ఇద్దరు ప్రేమను లాంగ్ టర్మ్ ఉంచుకోవాలని చెప్పేసి, లైఫ్ టైం ఇద్దరు కలిసి ఉండాలని చెప్పి మాత్రమే మీరిద్దరు కూడా దగ్గర అవడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయితే కనిపిస్తుందండి ఫ్యూచర్లో మీకు, మీ పార్ట్నర్కి. సో ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయితే మేబీ ఎవరైనా రావచ్చండి. మీరు ఫ్యూచర్లో ఎనీ పర్సన్ విల్ బి ద థర్డ్ పార్టీ. సో ఆ థర్డ్ పార్టీ వల్ల కూడా మీరు ఫ్యూచర్లో ఇబ్బందులు అయితే ఎదుర్కోబోతున్నారు. ఓకేనండి, ఇదండి మీకు సంబంధించిన లవర్స్కి సంబంధించిన రీడింగ్. సో ఓవరాల్గా మీకు యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారో ఒకసారి చెక్ చేద్దాం. సో యూనివర్స్ ప్లీజ్, లవర్స్ ఇష్టపడే పర్సన్స్ ఇక్కడ రీడింగ్లోకి వచ్చారు, మన జనరల్ రీడింగ్లోకి వచ్చారు. మరి వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ గురించి, వీళ్ళ గురించి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు వీళ్ళకి. సో వ్యూవర్స్కి మీరు ఇచ్చే ఫ్యూచర్ గైడెన్స్ ప్లీజ్ యూనివర్స్, వ్యూవర్స్కి మీరు ఇచ్చే ఫ్యూచర్ గైడెన్స్. ఎప్పుడు కూడా కలిసి ఉండడానికి ప్రయత్నించాలండి మనము, అంటే మీ ప్రేమను పంచడానికి ప్రయత్నించాలి. వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్. సో కర్మ అనేది ఎప్పుడు ఒకలా ఉండదనే చెప్తున్నారు యూనివర్స్. సో కర్మ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. ఒకసారి నెగిటివ్గా ఉంటుంది, ఒకసారి పాజిటివ్గా ఉంటుంది. సో నెగిటివ్ పాజిటివిటీ ఏది వచ్చినా కూడా మీరు అర్థం చేసుకొని, ఒకరికొకరు మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఉన్నా కూడా ఒకరు ఎక్కువ కొట్లాడితే ఒకరు తగ్గి ఉండడము, అలాగ ఉంటే మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు ఎప్పటికి కూడా
కలిసి ఉంటారు. మీ 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 బంధం ఏదైతే ఉందో ప్రస్తుతం మీరు ప్రేమించే పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు సోల్మేట్ కనెక్షన్. సో మీ సోల్మేట్ కనెక్షన్ కాబట్టి మీ బంధం ఎప్పుడు కూడా సరిగ్గా ఉండాలి. అండ్ ఇక్కడ మీరు థర్డ్ పార్టీ అని అంటున్నారు కదా, సో ఆ థర్డ్ పార్టీకి అండ్ మీకు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అన్ని బ్యాలెన్స్ చేయాలని చూస్తారండి. కాబట్టి థర్డ్ పార్టీ అని అంటే ఓన్లీ ఇది ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్ అని అనుకోకండి. ఇప్పుడు థర్డ్ పార్టీ అని అంటే మేబీ మీ ఇన్లాస్ కూడా ఉండొచ్చు, లేదంటే వాళ్ళ ఇన్లాస్ మీకు ఉండొచ్చు, ఏదైనా కానివ్వండి. సో ఇద్దరికి కూడా న్యాయం చేయాలని చూసే పర్సన్ మీ పర్సన్. కాబట్టి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ సోల్మేట్ కనెక్షన్. అండ్ మీరు కోపంని తగ్గించుకొని, మీరు తొందరపడి నిర్ణయాలు ఏవి తీసుకొని, క్విక్ డెసిషన్స్ తీసుకొని మీ జీవితాన్ని మీరు పాడు చేసుకోవద్దు. ఎప్పుడు కూడా మీరు కలిసి ఉండడానికి ప్రయత్నించండి. ఎప్పుడు కూడా మీరు సమస్యలన్నిటిని కూడా షార్ట్ అవుట్ చేసుకొని కలిసి ఉండడానికి ప్రయత్నించండి. అండ్ తొందరపడి నిర్ణయం తీసుకొని నెగిటివ్ లైఫ్లోకి వెళ్ళొద్దు. అంటే మూవ్ ఆన్ అయిపోయి, సపరేషన్ అయిపోయి ఇలాంటి సిచ్యువేషన్స్ తెచ్చుకోవద్దని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. అండ్ కాలం కూడా ఎప్పుడు ఒకలాగే ఉండదు. ఇప్పుడు బాగుందని అంటే మధ్యలో మళ్ళీ కొన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. ఆ వచ్చినప్పుడు మనం తట్టుకొని ఉండడమే జీవితం. అదే మీకు యూనివర్స్ కూడా గైడెన్స్ ద్వారా చెప్తున్నారు. ఇదిగోండి, మీ పర్సన్ కానీ మీరు కానీ ఇద్దరు ఇష్టపడి ఒకరికొకరు నచ్చి మాత్రమే మీరు ఇప్పుడు కనెక్షన్లో ఉన్నారు. సో మీరు మీ పార్ట్నర్ని మిస్ అవుతారు, పొసెసివ్గా ఫీల్ అవుతారు. ఎక్కడ మిమ్మల్ని పెళ్లి చేసుకోరో, లేకపోతే మిమ్మల్ని ఇష్టపడరేమో అని చెప్పి మీరు మీ పార్ట్నర్ని చాలా పొసెసివ్గా ఫీల్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా అనే ఒక టెన్షన్ కూడా మీకు ఉంటుంది. బట్ మ్యారేజ్ అయితే జరుగుతుందండి, తప్పకుండా మీ పార్ట్నర్ లైఫ్లోకి మీరు వెళ్తారు. సో ఇదండి రీడింగ్. సో ఎలా ఉంది ఏంటి మీరు కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి. మనము లవర్స్ రీడింగ్లో ఆ క్వశ్చన్స్కి కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చేయడానికి నేను ప్రయత్నిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే అండి. బై, టేక్ కేర్.